ఇవాళ కాపు సోదరులను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక కాపు కార్యకర్తగా అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ ఒక్కసారి సావధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి అని ఒక పిలుపునిచ్చారు. మనకి పెద్దన్న పాత్ర పోషించండి అని ఎందుకు పిలుపునిచ్చారు? మనందరికి సీట్లు ఇవ్వలేకో నుంచోబెట్టలేక కాదు. నుంచోబెట్టచ్చు. 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచోబెట్టచ్చు. కానీ మన బలం మనకు గెలవడానికి సరిపోతుందా? ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా మన మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చారు. ఈ కులం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా మనల్ని ఒక విలన్లాగా సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఇవాళ దాన్ని ఆ విలనిజాన్ని పోగొట్టి, లేదు కాపులంటే చాలా సౌమ్యులు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో ఫ్రెండ్షిప్ చేస్తారు, అన్ని వర్గాల వారికి ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటారు అని ఒక ప్రయత్నం ద్వారా మనం అందరం కూడా నిరూపించి రేపటి రోజున మనల్ని బలోపేతం చేద్దామనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన కులం మీద ఉన్నటువంటి ప్రేమతో ముందుకు వస్తూ ఉంటే, దానిని ఇలాంటి ఎదవలందరూ వచ్చేసి రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఇన్ని దశాబ్దాల నుంచి మనమందరం కూడా వెనక్కి నెట్టివేయబడ్డాం. ఇన్ని దశాబ్దాల నుంచి కాపులు వెనక్కి నెట్టివేయబడ్డాం. కేవలం మనం పల్లక మోయటానికి తప్పితే పల్లకలో కూర్చున్న పరిస్థితి రానివ్వలేదు. కానీ ఇవాళ ఆ పని చేద్దాము, మనం అందరినీ కలుపుకుని రేపు పల్లకి ఎక్కుదాము అనే ఏకైక ఆలోచనతోనే ఇవాళ పెద్దన్న పాత్ర పోషించండి అని ఒక పిలుపునిచ్చి ఇవాళ ఈ పార్టీలతో కూటమి కట్టి రాష్ట్ర రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా కూడా ఆయన తెలివి లేకుండా కాదు, ఆలోచన లేకుండా కాదు. రేపటి గురించి ఆలోచిస్తున్నాడు. రేపటి గురించి ఈ కులం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించబట్టే ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఆ నిర్ణయంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఊరికి ఆవేశపూరితంగా మనకు సీట్లు రాలేదు 21 తీసుకున్నాడనే కాదు. ఆయన చేస్తున్నటువంటి ఆలోచనని, ఆయన వేస్తున్నటువంటి అడుగుల్ని ఒకసారి సునిశ్చితంగా మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దయచేసి మీ అందరికి కూడా నమస్కారం.